హాయ్ ఫ్రెండ్స్, యోగిలో లొల్లి చూడుర్రి. బిడ్డ అయ్యలది. ఓ చాయ్ తాగినప్పటి నుంచి ఎప్పుడు లొల్లి పెట్టుకుంటారు. అదే నాతో లొల్లి పెట్టుకోదు. నేనంటే భయమో ప్రేమో నాకు తెలియదు. వాళ్ళ అయ్యతోనే ఎప్పుడు లొల్లే. అది తీసుకొని పిచ్చిది. నువ్వు తింటావని నువ్వు బాగా తిననా? 50-50 ఎంత రైమ్స్? మీ స్కూల్లో ఏం చెప్తారు? తిని ఫస్ట్ సార్ ఆ మొక్కలు చూడు, మొక్కలు గుట్ల గుప్ప మొక్కలు తిని ఫస్ట్. స్కూల్ పోతున్నావు అసలు? ఎప్పుడు వచ్చినావు ఫస్ట్ రోజు? నాకు ఏబీసీలు అయితే మంచిగా ఉంది. పెద్ద మనిషిని నీ ఎప్పుడు నాకు చదువు కూడా చెప్పలేదు. నువ్వు అది తిను డాడీ, సలహా అవుతుంది మొత్తం. నాకు కన్నడ దామిన ఉండే డాడీ. నేను నిజమని చెప్తావు కానీ రైమ్స్ చెప్పాలి. రైమ్స్ అడతా నీ ముఖానికి. ఏబీసీ నాకు 1 2 3 మార్చు, 1 4 3 దాకా వచ్చు. నీకేమచ్చు? నీ తలకే వచ్చు. సరే తింపేనా? ఇవన్నీ తిన్నాడు నీకు అందులో సంవత్సరాలు ఏం లేదు. ఇక తమాషాలు చూడుర్రి. నాకు కనబడే కదా తిని బాగుంటుంది. అయినా కనబడుతుంది. తిని బాగుంటుందా? సరేదా ఏమైంది? 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 సరే జారిపోయింది డాడీ. ఇంకా రైమ్స్ అవి ఇవి ఏదైనా ఒక గొడవ పెట్టుకోండి. చెప్పు బడిగా ఏం చెప్తుంది చెప్పు. చదవచ్చాను కదా? అదే నాతోనైతే పెట్టుకోమంటే పెట్టుకోదు. మరి ఆ భయమా ప్రేమ నాది లేదు. అడుగు, నాతో పెట్టుకుంటుందా కూడా? మీ అవతల పెట్టుకుంటావా? దాని టేబుల్ సార్ 2 ఉన్నాయి కింద. ఇంట్లోనే కింద కింద బల్లలు అంటుండు చేచి. బల్లలు ఉన్నాయి 2. టేబుల్స్ అంటే బల్లలు అంటుండు. బల్లలు కాదని చెప్పు. నీకు వచ్చా ఫస్ట్? నాకు మా అబ్బాయి చెప్పలే. చెప్పారు మీ టీచర్ చెప్పారు. ఇలా బడి నిన్న జ్వరం వచ్చింది, వామిటింగ్స్ అయినాయి, మోషన్స్ అయినాయి అని నిన్న టానిక్లు తెప్పించినాం. ఈరోజు స్కూల్ దుమ్మ కొట్టింది. ఈరోజు స్కూల్కి ఎందుకు పోలే బాల్చాను? ఒక్కసారి చూడు. బడికి ఎందుకు పోలే? నువ్వు సూక్తి చెప్పలే అని వీళ్ళ డాడీకి కొటేషన్స్ అవి ఇవి మంచి మంచి సూక్తులు అనొచ్చు అన్నట్టు. అయితే వీళ్ళ స్కూల్లో రోజు ఒక సూక్తి నేర్చుకొని చెప్తుంది అన్నట్టు. అయితే వాళ్ళ మేడం ఒక రోజు మేము అది నా బర్త్డేకి February 4th రోజు వాళ్ళ స్కూల్కి వెళ్ళినాము. వెళ్తే మీ పాప మంచిగా సూక్తి చెప్తుంది, రోజుకి ఒక సూక్తి, పెద్ద సార్ మెచ్చుకున్నాడు అని మేడం వాళ్ళంటే మాకు చాలా సంతోషమైంది. అయితే వాళ్ళ డాడీ రోజుకో సూక్తి చెప్తే అక్కడ చెప్తుంది అనమాట. అయితే ఈరోజు ఎందుకు స్కూల్కి పోలే అంటే జ్వరం వచ్చిందా అని అంటే, కాదు డాడీ సూక్తి చెప్పలే, నాకు అక్కడ మంచి పేరు ఉంది, ఈరోజు సూక్తి చెప్పకపోతే ఎట్లా అని ఇట్లా పోలేదట. అయ్యో ఎందుకు కలిగినావు? డాడీతో ఫైటింగ్ చేయాలి మనం. చెయ్యి మరి డాడీతో చెయ్యి. డాడీకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి బేటా, దెబ్బకే బయటకు వస్తాయి. స్టోన్స్ అంటే తెలియదా? స్కూల్కి ఎందుకు పోతున్నావు నువ్వు? స్కూల్కి ఎందుకు పోతున్నావు? స్టోన్స్ అంటే తెలియదా? రెయిన్బోనో అంటే ఏంటి? ఏదో కలర్స్ అదే అన్నావు. ఏంటి కలర్స్? ఏంటిది?